భారత్, శ్రీలంకలు రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు రక్షణ రంగంలో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు దిశానాయకేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురు నేతల సమక్షంలో రక్షణ రంగం సహా వేర్వేరు రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. మరోవైపు ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణను లంక అధ్యక్షుడు దిశానాయకే ప్రదానం చేశారు. శ్రీలంకలోని తమిళుల కోసం 10,000 ఇళ్ల నిర్మాణానికి సాయం చేసేందుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్, శ్రీలంక మధ్య తొలిసారి ప్రతిష్టాత్మక రక్షణ సహకార ఒప్పందం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కొలంబోలో అధ్యక్షుడు దిశనాయకేతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరువురు నేతల సమక్షంలో రక్షణ సహా వేర్వేరు రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రింకోమలిని ఇంధన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అంగీకరించాయి. శ్రీలంకకు బహుళ రంగాల గ్రాంటును సులభతరం చేసేందుకు ఒప్పందం జరిగింది. అలాగే ఇద్దరు నేతలు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని రెండు దేశాల భద్రతా ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన రక్షణ సహకార ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భారత ప్రయోజనాల విషయమై సానుకూలంగా స్పందించినందుకు శ్రీలంక ప్రభుత్వానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట సమయంలో శ్రీలంకకు భారత్ అండగా ఉన్నట్లు చెప్పారు. प्रधानमंत्री के रूप में श्रीलंका का यह मेरा चौथा दौरा है। 29 की मेरी पिछली यात्रा एक बहुत ही संवेदनशील समय पर हुई थी। उस समय मेरा विश्वास था कि श्रीलंका विल राइज एंड राइज स्ट्रॉन्गर। आज श्रीलंका को वापस प्रगति के पथ पर देखकर हर्ष महसूस कर रहा हूं। चाहे 2019 का आतंकी हमला हो, कोविड महामारी हो या हाल में आया आर्थिक संकट, हर कठिन परिस्थिति में हम श्रीलंका के लोगों के साथ खड़े रहे हैं। हम आशा करते हैं कि श्रीलंका सरकार तमिलों की आकांक्षाओं को पूरा करेगी। తమిళ జాలర్లను విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకేను కోరారు. రెండు దేశాల మధ్య ఈ అంశం ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతోందని, దానికి పరిష్కారం లభించే దిశగా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే భారత ప్రయోజనాలను దెబ్బతీసే కార్యక్రమాలకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. క్లిష్ట సమయాల్లో ఢిల్లీ అందిస్తోన్న సహకారం ఎంతో విలువైనదని కొనియాడారు. ద్వైపాక్షిక భేటీ తర్వాత ప్రధాని మోదీ శ్రీలంక ప్రతిపక్ష నేత సజితా ప్రేమదాసతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ ప్రకటించింది. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ఈ అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఈ పురస్కారం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అంతకుముందు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన బిమ్సెక్ట్ సదస్సు అనంతరం శ్రీలంక చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కొలంబో నడిబొడ్డున ఉన్న చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. తర్వాత సైనిక గౌరవ వందనం స్వీకరించారు. లంక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద ఓ విదేశీ అధినేతకు స్వాగతం లభించడం ఇదే ప్రథమమని విదేశాంగ శాఖ పేర్కొంది.